హలో 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 అనవసరంగా అయితే కాలరుడు పిల్ల పడిపోయింది పిల్ల స్క్రిప్టెడ్ ప్రపోజింగ్ ప్రాంక్స్ చూసి అవి నిజమని నమ్మే జనాలకి, మళ్ళీ చెప్తున్నా, అవి నిజమని నమ్మే జనాలకి మాత్రమే ఈ వీడియో అంకితం. మీరు ఇంతకు ముందు వేరే ఏదైనా ప్రపోజింగ్ ప్రాంక్ చూసినా, లేదా ఈ వీడియో అయిపోయిన తర్వాత ఏదైనా ప్రపోజింగ్ ప్రాంక్ చూసినా కూడా ఈ వీడియో మీకు బాగా కనెక్ట్ అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫన్ పడాక. ఈ వీడియో ప్రీవియస్ వీడియో కన్నా చాలా క్రేజీగా ఉంటుంది. అయితే ఈ వీడియోలో ఏంటంటే ఈ వీడియో నెక్స్ట్ లెవెల్, ఎక్స్ట్రీమ్ అండ్ సూపర్ ఇంకా ఏముంటాయి యాడ్ చేసుకొని చూడండి. వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్. హాయ్ గైస్, నేను మీ సుమంత్ ప్రభాస్. మేము మళ్ళీ కొత్తగా ప్రపోజింగ్ ప్రాంక్తో మేము ముందుకు వచ్చేసినాం. మీరు అనుకుంటుండొచ్చు ప్రపోజింగ్ ప్రాంక్ అంటున్నాడు మళ్ళీ కొత్తగా అంటున్నాడు ఏంటి అని. ఇది తెలియదు ఏంటంటే ప్రాంక్ అంటేనే ప్రపోజింగ్ ప్రాంక్. కావాలంటే మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసుకొని చూసుకోవచ్చు. తెలుగు ప్రాంక్స్ అని కొట్టి చూడండి. ఒక్కడైనా వేరే ప్రాంక్ వస్తే నాకు చెప్పండి. అన్ని ప్రపోజింగ్ ప్రాంక్లే కాకుండా మీకు ఏమైనా వస్తే మాకు కింద కామెంట్ కొట్టాడు. సో ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్లో మా ఫ్రెండ్ వస్తాడు. వాడు చెప్తాడు ఎవరి మీద ప్రాంక్ చేయాలి ఏంటి కదా అని. సో హాఫ్ అన్ అవర్ వెయిట్ చేస్తాం. అన్నా నువ్వు కట్ చేసేసుకో. హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసినట్టు ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ అనేసి చేరు. నువ్వు రారా అన్నా, ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ ఇంపార్టెంట్ అను. ఈజ్ మై ఫ్రెండ్ దుర్గా. హాయ్. సో చెప్పరా, ఏం ప్రాంక్ చేద్దాం, ఎవరి మీద చేద్దాం? ఇప్పుడే కదా ప్రాంక్ అంటే ప్రపోజింగ్ అన్నా. నువ్వు పోతా అన్నొద్దురో, ఈడున్నావని వాళ్ళకి తెలిసిపోతుంది. నువ్వు ఎక్కడి నుంచో వచ్చినావు, అర్థమైందా? సరే ఇంకోటి నెక్స్ట్. సో చెప్పరా, ఏం ప్రాంక్ చేద్దాం, ఎవరి మీద చేద్దాం? ప్రపోజింగ్ ప్రాంక్ చేసే ఐడియా. ప్రపోజింగ్ ప్రాంక్ ఎవరి మీద చేద్దాం? నా ఫ్రెండ్ ఉంది మా తీసుకొని వస్తాను. ఆమె మీరు జై. మా ఏం పేరు? మేఘనా అని. ఒకసారి కాల్ చేయి. ఇక్కడ ఉన్నామని చెప్పు, నువ్వు నా ఫ్రెండ్ అని చెప్పు. మనం ఇద్దరం ఎక్కడి నుంచో ఫ్రెండ్స్ అని చెప్పు. చూసుకుంటారు. ఈ టైంలో ఎక్కడ ఉంటుంది బ్రో? అవునా? హలో. అరే నువ్వు ఈ టైంకి ఇంట్లో ఉన్నావని అర్థం. నువ్వు నాకు ఏం ఫ్రెండ్స్ కాదని అర్థం. నువ్వు నేను విను ఇప్పుడు చేసేటప్పుడు నువ్వు ఇంట్లో ఉన్నట్టు యాక్టింగ్ చేసుకుంటే అక్కడ ఉండాలి. నేను దాని తర్వాత ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ అని వేసుకుంటాం కానీ అప్పుడు ఇక్కడ రప్పని వచ్చేస్తే చాలు. ఓకేనా? నువ్వు వెళ్ళు జల్లి. ఇది నువ్వు ఇంకోటి వచ్చినాక న్యాచురల్ యాక్టర్ నవాజుద్దీన్ లేక యాక్టింగ్ చేయాలి. తెలియనట్టు ఈడ కూడా తెలియనట్టు ఉండాలి. తెలిసినట్టు మాట్లాడదు. మొత్తం డౌట్ ఫేస్ అని. ఇంకొకటి చేయను, ఇదంతా కట్ చేయి. రెడీ బ్రో? ఒకసారి ఫోన్ చేయి బ్రో. ఒక్క 1 minute వచ్చేస్తున్నా. హలో మేఘనా, ఎక్కడున్నావు మేఘనా? ఇంట్లో ఉన్నావా? ఒకసారి ఇక్కడ మా ఇంటి దగ్గరకు వస్తావా? ఇట్లా ఫ్రెండ్ వచ్చిండు, నేను కలవాలంటున్నాడు. అంటే చాలా రోజులు నడుతున్నాడు, పెద్ద ఫ్యాన్ అంట. అవునా? 10 minutes వచ్చేసావా? ఓకే జల్ది వచ్చేసి. ఓకే బాయ్ బ్రో. ఒక 10 minutes వచ్చేసాను. వెయిట్ చేద్దాం. 10 minutes వెయిట్ చేద్దాం. 10 minutesలో వీళ్ళ ఫ్రెండ్ ఇక్కడికి వస్తుంది. ఆమె మీద ప్రపోజింగ్ ప్రాంక్ ఈసారి ఎట్లా అవబోతుంది అనేది చూద్దాం. ఈసారి మాత్రం చాలా బాగుంటుందని నేను వీడియో అనుకుంటున్నాను. సో చూద్దాం. ఇంకోటి మెయిన్ విషయం, వాళ్ళ ఇంట్లో వాళ్ళతో కానీ మీ ఇంట్లో వాళ్ళతో కానీ ఈ వీడియో మళ్ళీ మేము పెట్టుకుంటే మీకు ఏం ప్రాబ్లం లేదు కదా? నేను చూసుకుంటే బ్రో మొత్తం మీరు చూసుకుంటారు కదా? నార్మలే కదా? ఇది చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. ఓకేనా? సో ఒక 10 minutes వెయిట్ చేస్తే వీళ్ళ ఫ్రెండ్ ఇక్కడికి వచ్చేస్తుంది ఇంటి నుండి. సో అలా కట్ చేసుకో. ఆఫ్టర్ 10 minutes అని వేసేసుకో. నువ్వు వచ్చేసి మేఘనా. హాయ్ మేఘనా. ఇగో ఇతను వచ్చేసి నా ఫ్రెండ్ సుమంత్ ప్రభాస్ అని. హాయ్, నా పేరు సుమంత్ ప్రభాస్. మిమ్మల్ని నేను యాక్చువల్గా 2 years నుంచి ఇన్స్టాగ్రామ్లో, 3 years నుంచి టిక్టాక్లో ఫాలో అవుతున్నాను. నేను 6 months బ్యాక్ జాయిన్ అయినా సోషల్ మీడియాలోనా? అయినా నీకు ఎందుకమ్మా? ఆడియన్స్కి తెలుసా నువ్వు 6 months బ్యాక్ వచ్చినావా, 10 months బ్యాక్ వచ్చినావా అని? నేను ఏదో ఫ్లోలో ఇయర్స్ నుంచి ఉండంటే అది డెప్త్గా ఉంటుంది. నువ్వు ఫీల్ వేరే అన్న వేరే ఎడిట్ చేస్తానా? మళ్ళీ ఓకేనా? ఎట్లా చెప్పాలి తెలుసా? 2 years నుంచి వెయిట్ చేస్తూ 2 years నుంచి నేను ఇట్లా ఉన్నా అంటే నువ్వేమనాలంటే 2 years నుంచి నన్ను ఫాలో అవుతున్నావు అన్నాను. ఓకేనా? అప్పుడు నేను దానికి తగ్గట్టు నేను యాక్టింగ్ చేస్తుంటాను, నువ్వు దానికి న్యాచురల్ యాక్టింగ్ ఇంకా చేస్తుంటావు. ఓకేనా? సో యాక్చువల్గా మిమ్మల్ని నేను 2 years నుంచి ఇన్స్టాగ్రామ్లో, 3 years నుంచి టిక్టాక్లో ఫాలో అవుతున్నా. 2 years. థ్యాంక్ యూ సో మచ్. నేను చిన్నప్పటి నుంచి స్వీటే. దుర్గాని అడగచ్చు కావాలంటే. నేను బెస్ట్ ఫ్రెండ్స్. సో మిమ్మల్ని మేము ఎప్పటి నుంచో కలిసి మాట్లాడదామని, ఫీలింగ్స్ షేర్ చేసుకుందామని చాలా ఉంటాయి. నార్మల్గా అంటే ఇప్పుడు అబ్బాయి అమ్మాయి మధ్యలో ఏం ఫీలింగ్స్ ఉంటాయి, సో అట్లా షేర్ చేసుకుందామని అనుకున్నా. సో సరే మొత్తం క్లియర్గా చెప్పేస్తా నా మైండ్లో ఏముందో అది. మీరు సింగలేనా? ఎందుకు?
యా ఎందుకు అనొద్దే, యా ఎందుకు అనొద్దే, నీకెందుకు అనాలి నీకెందుకు అని అట్లా ముందే చెప్పాలి. నేను మీరు సింగిల్ అంటే వీడు సింగిల్ అంటున్నాడు, దుర్గా సింగిల్ అంటున్నాడు ఏంటి, అట్లా కావాలి. నువ్వు కోపం తెచ్చుకో ఆడియన్స్ ర్యాండమ్ పర్సన్ కి సింగిల్ అనేవాడు వచ్చి అడిగితే అవునంటావా? కావాలి మనకి. ఓకేనా? మళ్ళీ అన్నా రియల్ మీరు సింగలా? నీకెందుకు ఎందుకంటే యాక్చువల్గా నేను ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నా, మీరంటే నాకు చాలా ఇష్టం. ఏం మాట్లాడుతున్నావు ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నా, ఐ లవ్ యూ అని మాట్లాడుతున్నా. పిచ్చన్న అరే ఏంద్రా ఇవి ప్రపోజింగ్ ఏంద్రా? అంటే అట్లా కాదు, హల్లో 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 వెళ్తున్నావు అని చెప్పి వెళ్ళిపోవద్దే. ఎందుకు వెళ్ళిపోతున్నావు నువ్వు? నువ్వే న్యాచురల్గా యాక్ట్ చేయమన్నావు. ఎవరైనా అన్నోన్ పర్సన్ ఉంటే పక్కకి వెళ్ళిపోతారు. హలో మేడం, అవును మామూలుగా ఎవరైనా ప్రపోజ్ చేయనీకి వచ్చినప్పుడు తెలియని పర్సన్ వెళ్ళిపోతారు న్యాచురల్గా అయితే. కానీ ఇక్కడ మనం వీడియో షూట్ చేస్తున్నాం కాబట్టి 10 నిమిషాలు ఆడియన్స్ చూడాలి కాబట్టి నీకు ఎంత ఇరిటేషన్ ఉన్నా, నీకు అసలు ఇష్టం లేకున్నా, నువ్వు ఐ లవ్ చెప్తున్నా 100 సార్లు నో అని చెప్పాలి, కానీ ఫీట్ కూడా కాలు కదలవద్దు. అప్పుడు ఆడియన్స్ కి డౌట్ రాదా? ఆడియన్స్ కి డౌట్ వస్తే ప్రపోజింగ్ ప్రాంక్లకి మిలియన్స్ వ్యూస్ ఎందుకు వస్తాయి? ఆడియన్స్ కి డౌట్ వస్తే ప్రపోజింగ్ ప్రాంక్లకి మిలియన్స్ వ్యూస్ ఎందుకు వస్తాయి? నీకెందుకే అవన్నీ? మనోరన్న నేను వీడియో చూసుకుంటాను, నువ్వు ఒక అర్ధగంట ఉంటే ఒక 10 నిమిషాలు వీడియో వస్తుంది మాకు. ఓకేనా? రెడీ? ఓకేనా? ఎంత ఇరిటేషన్ వచ్చినా ఇక్కడ ఏమని మాట్లాడాలి, వెళ్ళిపోతున్నా నటించాలి, కానీ గోడ దాటొద్దు. మీరు సింగలా? నీకెందుకు? ఎందుకంటే నేను యాక్చువల్లీ ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నా. ఇంకోవరిని ఎవరినో అయితే మిమ్మల్ని ఎందుకు పిలుస్తా? ఏం మాట్లాడుతున్నావు దుర్గా? పిచ్చారా ఏంద్రా? మీకు ఏంది ఫ్యాన్ అన్నట్టు అలా తీసుకుని వస్తే అరే ఫ్యానే ప్రపోజింగ్ ఏంద్రా? అరే నేను ఎట్లా అంటున్నా నీకు తెలియదా మమ్మ? ఎట్లా అంటున్నా అయితే ఇప్పుడు నేను బ్యాడ్ గానారా? ఇప్పుడు బ్యాడ్ ఎందుకు అవుతావురా? చెడ్డోని పరిచయం చెప్పిస్తే బ్యాడ్ అవుతావు, సుమంత్ గారిని పరిచయం చెప్పిస్తే బ్యాడ్ ఎందుకు అవుతావు? ఎందుకు వెళ్ళిపోద్దు, ఇక్కడ ఉండు. మిమ్మల్ని కలవడానికి 4 సంవత్సరాల నుంచి ఎట్లా కింద మీద అవుతున్నా తెలుసా? 4 సంవత్సరాల? సో ట్రూ లవ్ అంటే సంవత్సరాలు ఉంటుంది కదరా. నేను ఫస్ట్ ఫ్యాన్ అయినా, దాని తర్వాత చూస్తూనే ఉంటుంటే లవ్ అయినా. చెప్పినా కదా నేను మీకు ఎప్పటి నుంచో ఫ్యాన్, మిమ్మల్ని మస్తు లవ్ చేస్తున్నా, ఉన్నదన్నాడు చెప్పేస్తున్నా. ఎట్లా అప్రోచ్ కావాలని అర్థం కాలేదు. దుర్గానికి ఫ్రెండ్ అయిన వల్ల ఫ్యాన్ అంటే తీసుకొని వచ్చి మాట్లాడిపిస్తాను. నువ్వు అట్లా తీసుకొచ్చు, నాకు ఫీలింగ్ ఉంది, ఉన్నదన్నాడు. ట్రూ లవ్ రా నేను. అరే ప్రాంక్ అయితే వేస్తలేవారా నువ్వు? నేను ఎందుకు ప్రాంక్ చేస్తారా? ఇప్పుడు ప్రపోజింగ్ ప్రాంకులు చేస్తాను. ప్రపోజింగ్ ప్రాంకులు తీసుకొని వచ్చినావు కదా. కాదురా, నీ అమ్మ అంటే నాకు ఫీలింగ్లు, లవ్లు ఇట్లాంటివి ఏమి ఉండవా? నాకు ఫ్రెండ్ ఉండడా? ఫ్రెండ్కి నచ్చిన పిల్లలు ఉండదా? అవును, నాకు డౌట్ వస్తుంది. ఇక్కడ ఎక్కడో కెమెరా ఉందా అన్నాడు కానీ డైరెక్ట్ కెమెరా చూడొద్దే. అప్పుడు ఆడియన్స్ ఈస్ట్ వెస్ట్ నార్త్ చూడాలి కానీ సౌత్ చూడొద్దు. ఎట్లుండాలి తెలుసా? ఇక నేను చెప్తాడు ఇట్లా, మీరు కొంపదీసి కెమెరా ఎక్కడ పెట్టలేదు కదా అని అటు చూడాలి, ఇటు చూడాలి, వెనకకి చూడాలి, కానీ కెమెరా దిక్కు అయితే చూడొద్దు. అది మనది. అర్థమైందా? అంటే నువ్వు అనుకుంటున్నావు ఆడియన్స్ కి డౌట్ రాదా అక్కడ చూడకపోతే అన్ని దిక్కులు చూసిన. ఆడియన్స్ కావాల్సింది ఓన్లీ ఎమోషన్స్, లాజిక్స్, డీటెయిల్స్ అవసరం లేదు. ఓకేనా? అరే ఇవన్నీ కథలు పడకరా. నువ్వైతే ప్రపోజల్ ఆ ప్రాంక్ చేస్తున్నావు అనిపిస్తుంది. ఎందుకంటే చేసేది అదేరా నువ్వు. కావాలంటే 2 గంటలు కూర్చుందాం మామ. కావాలంటే చూసుకోండి, అటు ఇటు అన్నిట్లో చూసుకోండి, అన్ని దిక్కులు. అరే నేను నిజంగానే జెన్యూన్ గా చెప్తున్నా, ఐ లవ్ యూ. నాటకం ఎందుకు అంటున్నావు తల్లి? నిజంగా దిల్కెళ్ళి చెప్తున్నా. ఓ పని చేస్తా, బిల్డింగ్ మీద దుంకాలనా? నేనే దుంకుతా. ఎందుకు దుంకుతావు నువ్వు? డ్రామా కాదు మా, నిజంగా మామ. నువ్వే సెట్. అది కాదురా, ఫ్రెండ్ ఫ్యాన్ అని తీసుకొని వస్తే గిదేంద్రా ఇజ్జత్ తీసుకో అన్నా. నేచురాలిటీ కోసం కొంచెం షేక్ చేయి అన్న, మరీ ట్రైపాడ్ మీద పెట్టినట్టు ఉంటుంది. షేక్ చేయి కొంచెం. ఏంటి ఉన్నది చెప్తున్నా. ఫస్ట్ టైం చూడగానే లవ్ అయిపోతుందా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? లవ్ పుట్టడానికి రీజన్స్ అవసరం లేదు. అమ్మాయి ఉంటే చాలు, 2 కళ్ళు, నాకు 2 కళ్ళు, చూడగానే లవ్ పుట్టేస్తుంది. చూడాల్సిన అమ్మాయిలు చూస్తే బెటర్ కదా. కొంచెం ఇంత అందంగా ఉన్నారు, కళ్ళు బాగున్నాయి. నువ్వు ఎందుకు మధ్యలో వస్తున్నావు? ఆ పిల్ల పడిపోయింది. నో, అది నేను ఎప్పుడు నవ్వుతా. ఎవరు నాకు కాంప్లిమెంట్ ఇచ్చినా నేను నవ్వుతా. ఐ లవ్ యూ. అరే లవ్ యూ ఏంద్రా? ఆ పిల్ల పడిపోయింది. ఐ లవ్ యూ. No, I love you. No. I love you. I love you. ఇది చూడు. దుర్గా మజాక్ అవుతుందా? I love you. ఆ పిల్ల పడిపోయింది, పోయి నువ్వు ఆగు. I love you. I love you. పోతున్నా దుర్గా, ఈ డ్రామా షిట్ నాతో కాదు. I love you. బాయ్. వెళ్తున్నా నేను. నువ్వు బాయ్ అంటే చాలా బాగుంది. అరే ఎందుకు పని చేద్దాం, ఈయనకి బాయ్ చెప్పి ఇద్దరం వెళ్ళిపోదాం. ఏం మాట్లాడుతున్నావురా? ఆమె ఎందుకు అట్లా చేస్తున్నావు? ఫ్రెండ్ అని తీసుకొని వచ్చినారా నువ్వు? నీకు ఫ్రెండ్ ఏమో, నాకు అడిపోయింది. అర్థమవుతుందా? నేను ఎవరు ఇట్లా కాంప్లిమెంట్ ఇచ్చినా బ్లష్ అయితే ఇట్లానే అది అర్థమైందా? నువ్వు ఏంటి కథలు పడకు చెప్తున్నా. కానీ నాకు కామన్ కాదు. వచ్చినారా
గీసుంటే అని దోస్తు వేరా నేను ఆ పిల్ల పడిపోయింది నాకు ఇప్పుడు మేము ఇద్దరం లవర్స్ ఇప్పుడు చెప్పిందా నీకు పడిపోయినా అని? ఇప్పుడు మేము ఇద్దరం లవర్స్ రా నీకు అర్థమైతలేదు నువ్వు ఇప్పుడు ఫ్రెండ్వి మా ఇద్దరికి ఇప్పుడు నువ్వే అంత లేదు వాడిని పడిపోయినావా ఇప్పుడు నీకు అర్థమైతలేదు మామ ఇప్పుడు మా ఇద్దరం మేము లవ్ చేసుకుంటాం ఇంకో 2 సంవత్సరాలలో పెళ్లి చేసుకుంటున్నాం తర్వాత చేజింగ్ గీజింగ్ ఇంట్లో అయితే నువ్వే పెళ్ళేంది వాళ్ళ అయ్యకి తెలిస్తే నిన్ను చంపుతాడు నన్ను చంపుతాడు బొంద పెడతాడు ఇద్దరిని నీకు నన్ను చంపుతాడు అంటే మీరు చంపేదాకా ఆలోచిస్తారంటే నేను ఓకేగా మీకు ఆ? ఎవరు నవ్వుతున్నావా నీకు అర్థమైతలేదు పడిపోయింది పిల్ల నీ డ్రామా ఐ మీన్ నీ డైలాగ్స్ ఏంటుంటే సినిమాలో చూసిన డైలాగ్స్ లానే ఉన్నాయి అందుకే కొంచెం మసాలా కావాలి కొట్టుమని ప్రాంక్ పాయింట్ రాంగ్ అని పెడతారు సారీ నాకు క్రేజీ ఐడియా ఇది మస్తు ఐడియా ఇచ్చిన మనోరన్న తగ్గట్టు అదే ఇదంతా బోర్ కొడుతున్నట్టుంది మరి ఎక్కువ కన్వర్జేషన్ కూడా బోర్ కొడుతుంది ఇగో ఇప్పుడు ఈ కన్వర్జేషన్ అంతా అన్న మ్యూజిక్ వేసుకుంటాడు అది నార్మల్ గానే ఉంటది అంతా అంటే నేను ఐ లవ్ యూ అంటాడు నువ్వు అంటావు లవ్ యూ అంటే ఆ ప్రతి ప్రాంక్ లో అదే ఉంటది కాకపోతే ఇది కొంచెం స్పెషల్ గా కావాలంటే ప్రాంక్ వెంట్ రాంగ్ అని మేము వేయాలి ప్రాంక్ వెంట్ రాంగ్ అని మనం వేయాలంటే వీడిని నన్ను కొడుతుంటాడు ఇట్లా మేమిద్దరం ఇట్లుంటాం అంటే కొట్లాడు ఇట్లా వస్తాం ఇట్లా వస్తుంటే ఇట్లా పట్టుకొని ఇట్లుంటాడు నువ్వు మధ్యలో అని ఇట్లా షాకింగ్ ఎక్స్ప్రెషన్ అలా నువ్వు తమ్ముళ్ళు తీసేసుకో అది ప్రాంక్ వెంట్ రాంగ్ కి స్పేస్ ఇచ్చుకో నువ్వు దూరం ఉండు దగ్గరకు రెడీ అన్న ఇవన్నీ కాదురా నేను మాట్లాడుతా అంటున్నా నేను ఆ పిల్లకి అల్లేవి చెప్పేస్తున్నా ఆ పిల్ల నాకు పడిపోయింది కావాలంటే నువ్వు పని చేద్దాం నువ్వు పడిపోయినావు కావాలంటే మీ డాడీతో మాట్లాడేస్తా మాట్లాడతామా నీకు ఎందుకు నువ్వు ఎందుకు మధ్యలో వస్తున్నావు నువ్వు ఎందుకు మధ్యలో వస్తున్నావు పని చేద్దాం మీ ఇంటికి ఎందుకు కాలర్ పట్టుకుంటున్నావు అనవసరంగా అయితే కాలరుడు పిల్ల పడిపోయింది పిల్ల ఫ్రెండ్ అని ఇచ్చి పెడతాను తమ్ముళ్ళకి ఎక్స్ప్రెషన్ ఇయ్యే అట్లా కాదు ఇట్లా దగ్గరకు వచ్చి ఇట్లా ఇయ్యాలి ఎక్స్ప్రెషన్ అన్నా యాక్షనా స్పేసి మధ్యలో అన్న తమ్ముళ్ళు వచ్చిందా షాకింగ్ ఎక్స్ప్రెషన్ అన్న ప్రాంక్ వెంట్ రాంగ్ ఇక్కడ ఓకే ఓకే థ్యాంక్ యూ అన్న కానీ ప్రాంక్ వెంట్ రాంగ్ అని వీడు నన్ను కొడుతుండు ఈ పిల్ల షాకింగ్ ఎక్స్ప్రెషన్ ఇచ్చింది తమ్ముళ్ళకి ఇంత సరిపోతలేదమ్మా కొంచెం ఏమన్నా యాడ్ చేద్దామా మసాలా ఎస్ఐ డాటర్ ఎమ్మెల్యే డాటర్ అనేది కామన్ ఆల్రెడీ పెట్టేసారు కదా అన్న ఎస్ఐ ఎమ్మెల్యే పెట్టేసారు ఓ పని చేద్దాం మినిస్టర్ వేసేసుకుందాం ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది రైట్ యువర్ డాడీ ఈజ్ మినిస్టర్ నౌ ఓకే ప్రపోజింగ్ ప్రాంక్ వెంట్ రాంగ్ ఆన్ మినిస్టర్ డాటర్ రైట్ మా డాడీ మినిస్టరా ఎందుకే ఆడియన్స్ కి కావాల్సింది ఎమోషన్ మాత్రమే డీటెయిల్స్ లాజికల్ అవసరం లేదు నేను వచ్చి అడుగుతారా ఇప్పుడు నువ్వు మినిస్టర్ డాటరా ఎమ్మెల్యే డాటర్ అని అటే పెట్టేయాలంతే వ్యూస్ వద్దా ఇన్ని రోజులు ఎట్లా వచ్చినాయి అనుకుంటున్నావు ప్రపోజింగ్ ప్రాంక్ లకి ఎట్లా వచ్చినాయి అనుకుంటున్నావు ఇప్పుడు ఇప్పుడు నువ్వు మినిస్టర్ డాటర్వి అర్థమవుతుందా క్లారిటీ ఉండాలి సంబంధం మాట్లాడతా అంటే అప్పుడు నువ్వు అనాలి నువ్వు ఏమనుకుంటున్నావు రావాలా డాడీ మినిస్టర్ రానాలి మినిస్టర్ అంటే అప్పుడు నేను మినిస్టర్ అయితే నేను మాట్లాడుతున్నాడు అని అంటుంటే అరే నువ్వు ఎక్కువ చేస్తున్నావు అని మళ్ళీ నా కాలర్ పట్టుకుంటావు అర్థమైందా అప్పుడు నువ్వు ఏడుస్తుంటావు ఏడిస్తే ఇది ప్రాంక్ రివీల్ చేసేస్తా నీకు నా మీద అనుమానం ఉంటే నేను నీకు డ్రామా చేసినట్టు అనిపిస్తే నేను ఒకవేళ నేను అబద్ధం చెప్తున్నట్టు నీకు అనిపిస్తే డైరెక్ట్ మీ డాడీతో మాట్లాడతా నీకు అర్థమైతలేదు చంపిస్తాడు అరే అలా ఏమన్నా నార్మల్ మనిషి అనుకుంటున్నావారా ఎస్ఐ కూతురు అనుకుంటున్నావారా మినిస్టర్ కూతురురా నిన్ను చంపుతారు నన్ను చంపుతారు ఒవ్వడు అడిగేటోడు కూడా ఉండడు మినిస్టర్ కూతురా ముందే చెప్పవా మినిస్టర్ కూతురా అయినా సరే నడు అరే పిచ్చి కథలు పడకు అరే ఏం కదరా మాట్లాడదాం మీ డాడీతో నేను మాట్లాడతా మంచిగా ఏడుస్తున్నావా ఎందుకు ఏడుస్తున్నావు ఓ నో ఇట్ ఇస్ సో సెన్సిటివ్ మ్యాన్ అరే ఏడుస్తుందా అరే ఎందుకు ఏడుస్తున్నావు అది చూడు యాక్చువల్లీ అది ప్రాంక్ అక్కడ ట్రైపాడ్ మీద కెమెరా చిచ్చి అక్కడ చెట్లలో దాక్కుని మనోరన్న కెమెరా పెట్టాడు చూడు కనబడకుండా అక్క నేను అప్పటి నుంచి అనుకుంటున్నది ప్రాంక్ అని నిన్ను కూడా నేను ఎక్కడో చూసినా ఎక్కడో చూసి అనిపిస్తుంది కానీ నన్ను గుర్తుపట్టలే కదా అది ఎట్లా అనిపించింది యాక్చువల్ గా మేము ఇద్దరం కలిసి చేసినాం నీ మీద ప్రాంక్ చాలా ఎక్సైటింగ్ ఇప్పుడు నువ్వేమనుకున్నావు నిజంగా అనుకున్నావా నిజంగానే అనుకున్నావా అసలు ఒక్కసారి డౌట్ రాలేదా నీకు డౌట్ రాలే మీరు మారరా నేను ఈ హత్యలు చేయడం తప్పే కాదు ఫైనలీ అది గాయ్స్ ప్రాంక్ కంప్లీట్ అయిపోయింది హోప్ మీరు అందరు ఎంజాయ్ చేసారు అనుకుంటున్నా రిస్క్ తీసుకొని మరి ప్రాణాలకు తెగించి మినిస్టర్ డాటర్ తోని ప్రాంక్ చేసినాం ఇలా మా ఫ్రెండ్ తో కలిసి సో
అప్పుడు అనుకున్నాం చేసేటప్పుడు ఇంత రిస్క్ తీసుకోవాలా అని, తర్వాత ఒకటేసారి స్ట్రైక్ అయిపోయింది. మన ఆడియన్స్ కోసం, మీకోసం ఎంత రిస్క్ చేయడానికైనా మేము వెనుకకు పోం అస్సలు. రిస్క్ అంటున్నావు బాగానే ఉంది, మేమిద్దరం నిన్న డ్రెస్ లో ఉన్నాము, నువ్వు మాత్రం వేరే షర్ట్ వేసుకొని వచ్చినావు. ఆడియన్స్ గుర్తుపడతారా? నీకెందుకు ఇంతసేపు చేసింది డౌట్ రాదు, కానీ ఇప్పుడు నేను చేంజ్ చేసుకొస్తే డౌట్ వస్తుందా? ఆడియన్స్ కి కావాల్సింది ఓన్లీ ఎమోషన్, డీటెయిల్స్, లాజిక్ అవసరం లేదు. 2 days చేసిరని మనకు తెలుసు, వాళ్ళకి తెలుసా? సారీ మామ. అలా నువ్వు ఎడిటింగ్ లో చూసుకో అన్న, ఎడిటింగ్ లో షర్ట్ మార్చేయచ్చా? మీకోసం మేము ఇంత రిస్క్ తీసుకున్నాం కాబట్టి మా కోసం మీరు 1,00,000 లైకులు గుద్దాలి. ఏమంటారా? అంతే మామ. మీరు ఇంత ముందుకి ఎన్నో ప్రపోజింగ్ ప్రాంకులు చూసుంటే, చూస్తున్నంతసేపు అబ్బాయి ఇది ఎట్లా చేసి ఉంటారు అబ్బా అన్న డౌట్ వచ్చి ఉంటే, ఆ డౌట్ మేము ఇందులో క్లియర్ చేసినాం అనుకుంటున్నాం. ఒకవేళ మీకు నిజంగానే క్లియర్ అయిపోతే, క్లియర్ అయ్యింది అని కింద కమెంట్ కొట్టండి. మేము కూడా తెలుసుకోవాలనుకుంటున్నాం ఎంతమంది క్లియర్ అయ్యింది అని. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, 100K లైక్స్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఫన్ పటాకా. కానీ మనం ఎంత చెప్పినా మినిస్టర్ కూతురు చెప్తేనే కొంచెం స్ట్రాంగ్ గా ఉంటది. అది ప్లీజ్ డూ గివ్ us 100K likes. ఏంది మీ వీడియోలు ఐడియాలు, ఎప్పుడు ఏ వీడియోలైనా కొత్త క్రియేటివ్ ఏం చేయరా అని మా కమెంట్స్ వస్తూ ఉండే. సో ఆ కమెంట్స్ని తీసుకొని ఈసారి ఏదైనా క్రియేటివ్గా కొత్తగా చేద్దామని చెప్పి ఈ ప్రపోజింగ్ ప్లాన్ చేద్దామని ప్లాన్ చేసినాం. యాక్చువల్గా అంటే రెగ్యులర్ టైంలో ఉంటాయి కదా, ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ మీద ప్రపోజింగ్ అని, అట్లా ట్రై చేసినాం 2-3 ఫ్రెండ్స్ తోటి. కానీ అయితే లేదు, అసలు వర్కౌట్ అయితే లేదు. ఎట్లా అంటే మీరు సింగిలా, లేకపోతే ప్రపోజ్ చేస్తున్నా, లేకపోతే ఐ లవ్, ఇలాంటి పదాలు వచ్చేసరికి ఏం మాట్లాడుతామని చెప్పి అక్కడ వెళ్ళిపోతున్నారు, ఫ్రేమ్లో ఉంటలేరు. మరి ఉన్నవని చెప్తే స్క్రిప్టెడ్ అయిపోతుంది. సో ఎట్లా నాకు అర్థం కాలేదు అసలు. మాకు అర్థమైపోయింది ప్రపోజింగ్ ప్రాంక్స్ మేము చేయలేము, ఓడిపోయినామని అర్థమైపోయింది. సో అందుకనే మేకింగ్ చేస్తే ఎట్లా ఉంటుంది అంటే, ఇట్లా అయితేనే వర్కౌట్ అవుతుందేమో అని చెప్పి ఇట్లా మేకింగ్ అనేది ఇట్లా ఉంటుందేమో అని మా ఐడియా తోటి మేము ఇట్లా షూట్ చేసి పెడుతున్నాము. మీరు ఎంటర్టైన్ అయినారని అనుకుంటున్నా. సో ఫ్యూచర్లో ఎప్పుడైనా మీరు ఇట్లాంటి ప్రపోజింగ్ ప్రాంక్ చూసినప్పుడు ఎట్లా వేసి ఉంటారు అబ్బా అని మీకు డౌట్ వస్తే మళ్ళీ ఒకసారి వీడియో చూడండి, ఇట్లా వేసి ఉంటారేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే మాకు ఇట్లే అనిపించింది, మాకు అంతకన్నా ఎట్లా చేస్తారో మాకు అర్థం కాలేదు. సో నచ్చితే మా వాళ్ళు చెప్పినట్టు 1,00,000 లైక్లు అంటే కష్టమే, కానీ ఏమో ప్రపోజింగ్ టైటిల్ పెట్టాం కదా, రావచ్చు, చెప్పలేం. ట్రై చేయండి. బాయ్.